celebrations and party songs round low. Next contestant is Ujjwal. ఏ పాట పాడతావు? అందరికీ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇప్పుడు పాడబోయే పాట కుర్రాళ్ళై కుర్రాళ్ళు, చిత్రం అందమైన అనుభవం, రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, గాత్రం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాకెట్ మ్యాన్. థ్యాంక్ యూ. కుర్రాళ్ళో ఈ కుర్రాళ్ళు పెర్రెకి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గళ్ళు. కుర్రాళ్ళో ఈ కుర్రాళ్ళు పెర్రెకి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గళ్ళు. పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారారీ. కుర్రాళ్ళు కుర్రాళ్ళు పెర్రెకి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గళ్ళు. కుర్రాళ్ళు పెర్రెకి ఉన్నోళ్ళు, కళ్ళలే లేనోళ్ళు, కవ్వించే సొగ్గళ్ళు. చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, అటులిపోయి ఆనాటి పూజులు, అమ్మనమే ముందున్న రోజులు, తెంచేసే పాత సంకెళ్ళు. మనుషులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు. మనుషులే మన నేస్తాలో, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరాయి శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అద్దులేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, తారారీ.
సీజన్ 20లో రిషిల్ పాడాడు, చూసావా ఎపిసోడ్? చూసాను సార్. చూసావా ఎలా పాడాడు? నీలాగా పాడాడా, నువ్వు వాళ్ళలాగా పాడావా? నాకు తెలియదు సార్, కానీ ఇద్దరం బాగా పాడామనుకుంటున్నాను. అవునా? ఓకే, జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఉజ్వల్ నమస్తే సార్. నమస్తే. తారారీ అని పాడావు కదా, పాపా షార్ప్ గా బుల్లెట్ లా ఉండింది. మీ గురించే పాడాను సార్, మీరు ఆడరు బుల్లెట్. అంటే అది నీకు అవసరమా ఇది విజయ్? ఊరికే కామెంట్ ఇచ్చి సైలెంట్ గా ఉండు. ఓకే ఉజ్వల్, చాలా బాగా పాడావరా. థ్యాంక్ యూ సార్. ఫ్యాంటాస్టిక్, నాకు చాలా నచ్చింది ఈ పాట. సార్ చెప్పినట్టు పాటే ఒక సెలబ్రేషన్. ఏ కచేరీలో, ఏ కాన్సర్ట్, ఏ మూడ్ లో పాడితే కూడా ఆడియన్స్ ఇమ్మీడియట్లీ దే విల్ ఎంజాయ్, దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ దే విల్ ఎంజాయ్. అలాంటి ఒక పాట సెలబ్రేషన్ రౌండ్ లో ఈ పాట తప్పకుండా ఉండాల్సిందే. అది నువ్వు ఎంపిక చేసుకున్నావు, పాడావు. వాట్ ఐ లైక్ ఇస్ టెక్నికలీ దారి రారి రారి, అది not in his range, but very smartly he is handling it with a little adi paadu dari rari ra. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు తారారీ. అక్కడ మాత్రం ఒక దుబాయ్ అరబిక్ సాంగ్ లాగా అయిపోతుంది. దారారీ హబీబీ హబీబీ. నేను చెప్పినట్టు టెక్నికలీ వెరీ స్మార్ట్. అక్కడ ఎక్కువ వాల్యూమ్ ఇచ్చి త్రో చేయకుండా సాఫ్ట్ గా, వెరీ స్మార్ట్. ఇది కూడా తాతగారే చెప్పించుంటారు కదా, అంత తాత ట్రైనింగ్ అంతా. ఆహా, అవును సార్. ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. వి లవ్ యూ. థ్యాంక్ యూ వి సార్. లవ్ ఎవ్రీబడి. వి లవ్ ఆల్ ద కిడ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాట అద్భుతంగా పాడారు. అద్భుతం అంటే నాకు ఎలా అనిపించిందంటే, నువ్వు ఎంఎస్ విశ్వనాథన్ గారిని సెలబ్రేట్ చేసావు, బాలసుబ్రహ్మణ్యం గారిని సెలబ్రేట్ చేసావు, ఆచార్య ఆత్రేయ గారిని సెలబ్రేట్ చేశారు, ఆ మూవీని సెలబ్రేట్ చేసావు ఈ రోజున పాడతా తీగ వేదిక మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఉజ్వల్, నమస్తే సార్. నువ్వు ఎన్ని అభినందనలకైనా అర్హుడు వేరా. నువ్వు 9 అడుగులు వేసావు, ఒక్క అడుగు తోడంలో తప్పేం లేదు, నష్టమేం లేదు. ఒక మంచి అభినందన నీ కోసం తయారు చేశాను. శివసాగర్ గారు ఒక గొప్ప రచయిత శ్రీశ్రీ గారి గురించి ఒక మాట అన్నారు. కాలానికి ఓ కవి కావాలి, కాలానికి ఓ కవిత కావాలి, కాబట్టే కాలం కడుపుతో ఉండి శ్రీశ్రీని కన్నది అన్నాడు. అట్లాగే నీ గురించి చెప్తాను, ఒక మంచి విషయం చెప్పాలి. పాటకి ఓ గాత్రం కావాలి, పాటకి ఓ గాయకుడు కావాలి, కాబట్టి పాట పొట్టతో ఉండి నిన్ను కన్నది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ. ఈ వీళ్ళ పిల్లలే మీకు ఇన్స్పిరేషన్ అనుకుంటాను సార్. మీకు ఇలా ఈ కొటేషన్స్ మీరు ఇట్లా రావడానికి పిల్లల మీద మీరు రాసి వాళ్ళ జన్మ ధన్యం చేసేస్తున్నారు మీరు. నిజంగా మీరు మీ లైఫ్ లో ఇందాక చెప్పినట్టు ఫైనల్స్ కి చేరుకుంటారో చేరుకోరో, కానీ ఈ అనుభూతి మీకు కలగదు. వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రశంసలు మీరు అందుకోవటం, వీళ్ళతో పాటు కలిసి పాడటం, ఇవన్నీ మీకు మీ లైఫ్ లో చిరకాలం నిలిచిపోయే ఒక అనుభూతి మీకు. ఇది మీరు ఐ డోంట్ నో హౌ మచ్ యూ వాల్యూ ఇట్, బట్ మీ ఇంట్లో డెఫినెట్ గా మీ తాతగారు డెఫినెట్ గా నీకు అప్పుడప్పుడు మొట్టికాయ వేసి గుర్తు చేస్తూ ఉంటారని నాకు తెలుసు. అసలు ఇవి మర్చిపోయే సంఘటనే కాదు కాదు సార్. కదా, కరెక్ట్ రా. నేనే ఏదో మీరేమో మర్చిపోతారేమో అని బాధపడ్డాను, కానీ మర్చిపోరని తెలిసిపోయింది. అద్భుతంగా పాడావు. మా నాన్నగారితో నేను ఎన్ని స్టేజెస్ ఎక్కి ఈ పాట ఆయనతో పాటు కలిసి పాడాను, అవన్నీ నాకు ఒకసారి గుర్తుకొచ్చినాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్ వండర్ఫుల్ మెమరీ అండ్ గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.